హాయ్ గైస్. సో నిన్న జరిగిన ఓడిఐ గురించి మాట్లాడుకుందాం. సెకండ్ ఓడిఐ. సో నిన్న జరిగిన దాంట్లో ఇంగ్లాండ్ వాళ్ళు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నారు. బ్యాటింగ్ ఎంచుకున్నప్పుడు మన బౌలర్స్ బౌలింగ్ వేస్తున్నారు కానీ ఒక్కరిని కూడా అవుట్ చేయలేకపోయారు. ఆ టైంలో సర్ రవీంద్ర జడేజా సార్ వచ్చేసి వికెట్స్ అందించాడు. 3 వికెట్స్ అందించాడు టీమిండియా కోసం. అందుకేనేమో సర్ రవీంద్ర జడేజా అని పిలుస్తాం మనము. సర్ జడేజా వచ్చేసి లైక్ ఫీల్డింగ్లో కూడా చాలా బాగా పర్ఫార్మెన్స్ ఇస్తాడు. ఫీల్డింగ్ కానీ బ్యాటింగ్ కానీ బౌలింగ్ కానీ చాలా బాగా చేస్తాడు. అందుకే మనం అంత రెస్పెక్ట్ ఇస్తాం రవీంద్ర జడేజా సార్కి. అండ్ తర్వాత వీళ్ళు టార్గెట్ వచ్చేసి మనకి 305 ఇచ్చారు. వాళ్ళు 304 కొట్టారు. మనకి 305 టార్గెట్ అనమాట. సో ఆ టైంకి అందరం టెన్షన్లో ఉన్నాం. అసలు కొట్టరా అన్న థాట్లో ఉండే అందరం. ఆ థాట్లో ఇంకెందుకంటే ఆ టైంకి రోహిత్ శర్మ కూడా ఫామ్లో లేడు. ఏం చేయాలో అర్థం కాలేదు జనాలకి. సో అప్పుడు ఏమైందంటే మనము ఓపెనింగ్కి గిల్ ఇంకా రోహిత్ శర్మ ఇద్దరు వచ్చారు. కానీ ఆఫ్టర్ ఆట్ సింహం వేటకు వచ్చినట్టు వేటాడాడు మా తల్లి. ఆ 6లు ఏంటి, ఆ 4లు ఏంటి, వామ్మో రోహిత్ శర్మ ఈజ్ ఇన్ టు ద ఫామ్, బ్యాక్ ఇన్ టు ద ఫామ్ అని అనిపించింది. వెల్కమ్ బ్యాక్ అగైన్ రోహిత్ శర్మ ఇన్ టు ద ఫామ్. అండ్ ఎందుకంటే మన వరల్డ్ ఛాంపియన్స్ ట్రోఫీకి రోహిత్ శర్మ అయితే రెడీ అయిపోయాడు అనమాట. ఎట్లయినా కప్పు మళ్ళీ మన ఇండియాకి రావాలని చెప్పేసి. దట్ ఈస్ ద రోహిత్ శర్మ. నెవర్ అనుకున్నారు, అందరూ అన్నారు ఎందుకు రోహిత్ శర్మ తీసేస్తే అయిపోతుంది, రిటైర్మెంట్ ఇచ్చేస్తే అయిపోతుంది అని చాలామంది అన్నారు. బికాస్ జీటీజీలో కూడా పర్ఫార్మెన్స్ చేయలేదు కాబట్టి, బీజేటీలో కూడా. సో కానీ ఇక్కడ మాత్రం ప్రూవ్ చేసేసాడు దట్ ఐఎమ్ బ్యాక్ అని చెప్పేసి. అండ్ కమింగ్ టు విరాట్ కోహ్లీ ఇంకా ఫామ్లోకి రాలేదు. వీఆర్ వెయిటింగ్ టు సీ హిమ్ టు కమ్ ఇన్ టు ద ఫామ్. అతను కానీ ఫామ్లోకి వచ్చేస్తే మాత్రం రోహిత్ శర్మ ఏంటి, విరాట్ కోహ్లీ ఏంటి, ఇద్దరు రోకో ఫామ్ వచ్చేస్తుంది అనమాట. వీఆర్ వెయిటింగ్ టు సీ దట్. అండ్ కంగ్రాచులేషన్స్ టీమ్ ఇండియా winning this ODI second match also. And thank you రోహిత్ శర్మ, మళ్ళీ ఫామ్లోకి వచ్చి మా ఫ్యాన్స్ అందరికీ అంత మంచి సెంచరీ తోటి మాకు ఒక వెల్కమ్ అనేది ఇచ్చారు. నేను మళ్ళీ బ్యాక్ వచ్చానని చూపించావు.